ఐ వాజ్ షాక్డ్. వీళ్ళకెలా తెలిసింది అసలు ఈ విషయం? లేకపోతే బైబిల్స్ కాల్ చేసినప్పుడు, లేకపోతే చర్చిలు తగలబెట్టేసినప్పుడు, పోయేటప్పుడు కళ్ళు మూసేటప్పుడు, నా ఆఖరి శ్వాస విడిచేటప్పుడు నేను ఈ మాటలు చెప్పాలి. ఇది హత్య లేకపోతే యాక్సిడెంట్ అయిపోయిందా? ప్యాంట్ కాలకుండా శరీరం కాలిపోయింది. సో దట్ ఈస్ సంథింగ్ సర్ప్రైజింగ్. వెహికల్ కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా ఆయనంతటా ఆయనే పడిపోయి చనిపోయారంట. దేవుని సేవకులు, దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు ఎవ్వరూ కూడా మందు తాగరు. ఎప్పుడు మందు తాగలేదా? మందు తాగిన దాఖలాలేవి అవేమన్నా ఉన్నాయా? వాళ్ళకి తెలియకుండా దే ఆర్ జస్ట్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫ్లైఓవర్. మాకేం అనిపించట్లేదే. బ్యూటీ ఉందా? కొనేయచ్చు. డబ్బుందా? కొనేయచ్చు. వెలకట్టి కొనలేని సంతోషం, ఆనందం. దయచేసి ఆయన చంపేశారు కానీ ఆయన క్యారెక్టర్ని కూడా చంపేయద్దు. పాస్టర్ ప్రవీణ్ పగడాల అన్న చనిపోయారు. అండ్ ఈ న్యూస్ మనందరికీ కూడా తెలుసు. ఒకవేళ తెలియకపోతే న్యూస్ చెప్పడానికి నేను రాలేదు, బట్ యూ కెన్ రియలీ గో హెడ్ అండ్ సర్చ్ ఇన్ ద న్యూస్ ఛానల్స్. అండ్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాదు కానీ దేశవ్యాప్తంగా కూడా ఈ న్యూస్ రీచ్ అయింది. దేశవ్యాప్తంగా మాత్రమే కాదు కానీ ఇంటర్నేషనల్ వైడ్లో ఈ న్యూస్ రీచ్ అయింది అని చెప్పడానికి నేను ఒక సాక్షిని. ఎందుకంటే మాకు ఎవ్రీ ఫ్రైడే ప్రేయర్ మీటింగ్స్ జరుగుతాయి. సో ప్రేయర్ మీటింగ్స్లో లైక్ బై వీక్లీ ప్రేయర్ మీటింగ్స్ అనమాట. సో నేను బేసికల్లీ ప్రేయర్ మీటింగ్స్లో వర్షిప్ అయిపోయిన తర్వాత ఐ రేజ్ దిస్ కన్సర్న్. ఏంటి అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాలని చంపేశారో ఎలా చనిపోయారో తెలీదు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు, ఆయన కొరకు ప్రార్థన చేయండి, ఆయనకి జస్టిస్ జరగాలని ప్రేయర్ చేయండి అని చెప్పి నేను ఒక ప్రేయర్ రిక్వెస్ట్ రేజ్ చేశాను. సో ఆ ప్రేయర్ రిక్వెస్ట్ రేజ్ చేసిన తర్వాత అక్కడున్న వాళ్ళు లైక్ ఇట్స్ అ స్మాల్ గ్రూప్ అనమాట. ఎవ్రీ బై వీక్లీ మేము కలిసి ప్రేయర్ చేసుకుంటాం. దే డోంట్ స్పీక్ అవర్ లాంగ్వేజ్. కానీ వాళ్ళు ఫొటోస్ చూపించి ఈజ్ ఇస్ ద పర్సన్ యూర్ టాకింగ్ అబౌట్ అన్నారు. ఐ వాజ్ షాక్డ్. వీళ్ళకెలా తెలిసింది అసలు ఈ విషయం అని అనుకున్నాను. బికాస్ తెలుగులోనే కదా ఇది మొత్తం కూడా నడుస్తుంది. బట్ ఇంటర్నేషనల్ వైడ్లో కూడా వీళ్ళకు కూడా ఈ విషయం తెలిసిందా అని నేను సర్ప్రైజ్ అయ్యాను. బట్ ఎందుకు సర్ప్రైజ్ అయ్యాను అంటే ఇంత ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక న్యూస్ ఇంతలాగా ఎప్పుడు బ్రేక్ అవ్వాల. ఎప్పుడన్నా పాస్టర్స్కి కానీ లేకపోతే పాస్టర్స్ చనిపోయినప్పుడు, లేకపోతే బైబిల్స్ కాల్ చేసినప్పుడు, లేకపోతే చర్చిలు తగలబెట్టేసినప్పుడు, పాస్టర్ని జైలుకి ఈడ్చుకొని వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఇంత ఇంటర్నేషనల్ వైడ్లో ఎప్పుడు కూడా జరగలేదు. ఎప్పుడు కూడా తెలియలేదు, ఎవరికీ తెలియదు ఇంతగా. కానీ ఎన్ని జరుగుతున్నాయో తెలుసా మన ఇండియాలోనే? ఇలాంటివన్నీ కూడా ఎంత హింస జరుగుతుందో తెలుసా? కానీ ఎవరికీ తెలియదు. తెలియకుండా ఇంటర్నల్గా జరిగిపోతూ ఉంది, కానీ ఎవరికి తెలియదు. కానీ మీడియా ఈరోజు ఇంత బయట పెట్టడం, ఇట్ ఈస్ సంథింగ్ సర్ప్రైజింగ్ అండ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ దాట్. ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. నాకు ఉన్న ఒక బాధ ఏంటి అంటే ఒక మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని మనం కోల్పోయాం, వైజ్ మ్యాన్ని కోల్పోయాం. చాలా మందిని కూడా ఆయన ఇన్స్పైర్ చేశారు. ఆయన ఇన్స్పైర్ చేసిన వ్యక్తుల్లో నేను కూడా ఒకదాన్నే. అందుకే నేను చాలా బాధపడుతున్నాను. ఒక వైజ్ మ్యాన్ని కోల్పోయామని ఎంతో బాధపడుతున్నానండి. ఆయన కొరకు ఒక మాట చెప్పాలి నేను. ఎందుకు ఇది కూడా నా డిజైర్. ఆయన చివరి శ్వాస వరకు కూడా దేవుని కొరకు ఉండి బ్రతికి చనిపోయారు. నాకు కూడా ఇదే డిజైర్. సో నేను చనిపోయేటప్పుడు కళ్ళు మూసేటప్పుడు, నా ఆఖరి శ్వాస విడిచేటప్పుడు నేను ఈ మాటలు చెప్పాలి. ఏంటి అంటే మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది అని. సో ఐ వాంటెడ్ టు సే దిస్. నా లాస్ట్ బ్రెత్ ఉన్నప్పుడు నేను ఇది చెప్పాలి. దిస్ ఈజ్ మై గోల్, దిస్ ఈజ్ మై డిజైర్. సో అలాగ నేను బ్రతకాలి చివరి వరకు అన్న ఆశ. అండ్ ఈరోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల అన్న తను దేవుని కొరకు ఉండి ఇప్పటి వరకు దేవుని కొరకు బ్రతికి దేవుని సేవ చేసి చనిపోయారు. ఎందుకంటే ఆయన చేసిన మినిస్ట్రీ అంతా మనం చూస్తున్నాం. ఎవ్రీ మంత్ హీ ఈజ్ వెరీ బిజీ. ఎందుకంటే దేవుని సేవలో చాలా బిజీగా ఉన్న వ్యక్తి. సో మనం చూస్తున్నాము ఆయన ప్రసంగాలు, ఆయన వాక్యాలు, అవన్నీ కూడా మనం వింటున్నాము. ఎంత బిజీగా ఆయన దేవుని కొరకు లాస్ట్ మినిట్ వరకు కూడా బ్రతికారు. దేవుని సేవ చేయడానికి వెళ్తున్నారు, చనిపోయారు. అది ఎలాంటి మరణము? ఇది హత్య లేకపోతే యాక్సిడెంట్ అయిపోయిందా? సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ చెప్పాలి, మనకి పోలీసులు చెప్పాలి. వీ హ్యావ్ బీన్ ఈగర్లీ వెయిటింగ్. ఇండియాలో మాత్రమే కాదండి, దేశవ్యాప్తంగా మాత్రమే కాదండి, ఇంటర్నేషనల్ వైడ్లో బయట ఉన్న దేశాలలో ఉన్న మేము కూడా ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. దీనికి జస్టిస్ జరగాలి అండ్
పాస్టర్ ప్రవీణ్ గారి కేసులో అసలు ఏమవుతుందో మాకు తెలియాలి, క్లియర్గా తెలియాలి అనే ఉద్దేశంతో రోజు మార్నింగ్ రొటీన్ అండి. నాకు మార్నింగ్ 3కి లెగుస్తాను, ప్రేయర్ చేసుకున్న వెంటనే నేను రాకేష్ ఇద్దరం ప్రేయర్ చేసుకున్న వెంటనే మేము చూసేది ఏంటి అంటే పాస్టర్ ప్రవీణ్ అన్నకి ఏదన్నా న్యాయం జరిగిందా, పాస్టర్ ప్రవీణ్ అన్న విషయంలో ఏదన్నా పోలీసులు తేల్చారా, గవర్నమెంట్ తేల్చారా. సో ఇప్పటి వరకు అయితే మనకి ఇంకా రాలేదు. కానీ ఈ న్యూస్ ఛానల్స్ మధ్యలో మీడియా ఛానల్స్ ఇవన్నీ కూడా చాలా విషయాలు బయటపెడుతున్నారు. చాలా విషయాలు ఇవన్నీ నిజమో కాదో ఇవన్నీ కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ ఈ విషయాలన్నీ కూడా విచ్చలవిడిగా బయటకు వస్తున్నాయి. ఒకటి చెప్తున్నానండి, చాలామంది ఏం చెప్తున్నారంటే యాక్సిడెంట్ ద్వారా చనిపోయారని. ఒకవేళ యాక్సిడెంట్ ద్వారా చనిపోతే మొహం పచ్చడైపోదు కదా. యాక్సిడెంట్ ద్వారా జరిగితే బాడీ అంతా ఏమవ్వలేదు, గాయాలు అక్కడ ఇక్కడ అయినాయి అంతే, కౌకు దెబ్బలు లాంటివి తగిలినాయి. అండ్ కాలు మీద కాలిన వాత ఉంది. అండ్ కాలిన వాత కూడా అది కూడా ఎలా వచ్చిందో తెలియదు. ఎందుకంటే బికాస్ ప్యాంట్ కాలకుండా, ఒకవేళ సైలెన్సర్ కాలిపోయినా ప్యాంట్ కాలకుండా శరీరం కాలిపోయింది. సో దట్ ఈస్ సంథింగ్ సర్ప్రైజింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మొహం పచ్చడైపోయింది. ఎలాగ అయిపోయిందండి, హెల్మెట్ ఉంది అంతా ఉంది, బట్ తలకి గాయం అవ్వడం, మొహం పచ్చడైపోవడం, ఏ వెహికల్ కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా ఆయనంతటా ఆయనే పడిపోయి చనిపోయారంట. సో దిస్ ఈజ్ నాట్ సంథింగ్, ఇట్స్ అన్బిలీవబుల్. ఓకే. అండ్ ఆయన తాగేశారని చెప్తున్నారు, బార్ షాప్స్లో కనిపించారని మీడియా చెప్తుంది. సో ఒకటి చెప్తున్నాను, ఒకవేళ బార్ షాప్స్లో కనుక కనిపించుంటే ఆయన ఎవ్వరూ కూడా ఆయన సపోర్ట్ చేయం, క్రిస్టియన్ సమాజం ఎవ్వరం కూడా ఆయన సపోర్ట్ చేయం. బికాస్ బార్ షాప్స్లో కనిపిస్తున్నారు అని ఆయన మీరు చెప్తున్నారు కదా, మీడియా ఛానల్స్ అందరూ కూడా. ఒకవేళ కనుక మీరు బార్ షాప్స్లో, పైగా నిన్న వీడియో రిలీజ్ అయింది ఏంటి అంటే హైదరాబాద్లో ఆయన 3 డిఫరెంట్ రకాల మందును కొన్నారు అని. సో అసలు ఐ వాజ్ లిటరలీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే దేవుని సేవకులు, దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు ఎవ్వరూ కూడా మందు తాగరు. ఎందుకంటే మందు తాగే వాళ్ళని కూడా మాలాంటి వాళ్ళు ఫాలో అవ్వరు. కానీ ఒకవేళ కనుక ఆయనకి సీక్రెట్గానే మందు అలవాటు ఉంది అనుకుందాం, లెట్స్ సే, ఓకే, అలాంటి అలవాటు ఉంటే ఫర్ ద పాస్ట్ 1 year 2 yearsలో ఆయన ఎప్పుడు మందు తాగలేదా? లైక్ అట్లీస్ట్ అప్పుడప్పుడు తాగే వ్యక్తికైనా కనీసం ఒక 20-30 సార్లన్నా తాగుంటారు కదా ఫర్ ద పాస్ట్ 1 year 2 yearsలో. ఆ 1 year 2 yearsలో, ఎందుకంటే ఆ రోజే 3 సార్లు తాగారని చెప్తున్నారు కదా, ఆ ఒక్కరోజే 3 సార్లు తాగిన వ్యక్తి ఫర్ ద పాస్ట్ 1 year 2 yearsలో ఎప్పుడు మందు తాగలేదా? మందు తాగిన దాఖలాలేవి అవేమన్నా ఉన్నాయా? సో నిజంగా చెప్తున్నానండి, ఆయన సీసీటీవీ ఫుటేజెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆయన ఫోన్పే చేసి ఉంటారు కదా, అవేమన్నా బయటపడినాయా? సో ఏమీ లేవు కదా. సో మద్యమును సేవించే వారి గురించి చెబుతూ ఈ మాటలు రాశారు. 20వ అధ్యాయము 1వ వచనంలో కూడా దాని వశులై ఉండే వారి గురించి అన్నట్లుగా మనం స్పష్టంగా చూస్తాం. దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు అంటూ బైబిల్ చాలా స్పష్టంగా ద్రాక్షారసము వశులై ఉండేవాళ్ళు అంటే త్రాగుబోతులను హేయమైన వాళ్ళుగా స్పష్టంగా చెబుతా ఉంది. అది పాపముగా చిత్రీకరిస్తూ ఉంది, అందులో ఏ డౌట్ లేదు. కూర్చున్నటువంటి క్రైస్తవులందరికీ చెబుతున్నాను, మద్యపానీయము, మత్తులై ఉండటము అంటే త్రాగుబోతులై ఉండటము, దేవుని రాజ్యమును త్రాగుబోతులైన వారు స్వతంత్రించుకోరు అని చెబుతా ఉంది. కాబట్టి లిటరలీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇది మీడియా చెప్పే మాటలు మనం నమ్మాల్సిన అవసరం లేదు. విల్ వెయిట్ అంటిల్ పోలీసెస్ లేకపోతే గవర్నమెంట్ మాట్లాడే వాళ్ళ మాటల వరకు, మరి మాట్లాడే వరకు లెట్స్ వెయిట్ అండ్ సీ. వాళ్ళు ఏం చెప్తారో మనం విందాం. మీడియా వాళ్ళు చెప్పిన మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి చెప్తున్నానండి, ఆయన ఎందుకు చనిపోయారు అంటే ఆయన సత్యాన్ని బోధిస్తూ చనిపోయారు. సో సత్యాన్ని బోధించడం అంటే ఒక సత్యం తెలిసినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే బైబిల్లో, నువ్వు దాచుకోవద్దు, ఈ సంతోషం నీకు వచ్చింది దాచుకోకు, ఇతరులకు కూడా పంచు, ఈ సంతోషాన్ని ఇతరులకు కూడా తెలియచేయి. లెట్స్ సే నాకు ఏదన్నా ఒక విషయం తెలిసిందండి, లెట్స్ సే ఒక ఫ్లైఓవర్ ఉంది, ఆ ఫ్లైఓవర్కి అదర్ సైడ్ ఆఫ్ ద ఫ్లైఓవర్ ఎక్కడ ఏదో లోయలా ఉంది, ఏదో పెద్ద భూకంపం వచ్చిందో లేకపోతే సంథింగ్, అక్కడ ఒక లోయలా పడిపోయింది, అక్కడికి వెళ్ళిన వెహికల్స్ అన్నీ కూడా లోపల లోయలో పడిపోతున్నాయి, పెద్ద యాక్సిడెంట్ అయిపోతుంది, చనిపోతున్నారు అందరూ. సో నాకు అదర్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియదు అక్కడ లోయ ఉందని, వాళ్ళకి తెలియకుండా దే ఆర్ జస్ట్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫ్లైఓవర్. అప్పుడు మధ్యలో ఉన్న నేను
అటు చూశాను, అక్కడ లోయ ఉంది, అక్కడ పడిపోతున్నారు, చనిపోతున్నారు, యాక్సిడెంట్స్ అయిపోతున్నాయి, అటు వెళ్ళకండి అని చెప్పడానికి ప్రయత్నిస్తానా? నా స్వార్థం చూసుకొని పర్లేదులే నేను సేఫ్, నాకు తెలిసిపోయింది కదా, లెట్ మీ గో బ్యాక్ అని చెప్పి నేను వచ్చేస్తానా? దేవుడు ఏం చెప్తారంటే అక్కడ లోయ ఉంది, అక్కడ పడిపోతున్నారు, యాక్సిడెంట్స్ అయిపోతున్నాయి అని చెప్పండి, తెలియచేయండి, అందరికీ కూడా చెప్పండి. అదే సత్యం. ఆ సత్యాన్ని బోధించడానికి వచ్చారు ప్రవీణ్ అన్న. ఆ సత్యాన్ని బోధించితే మిగిలిన వాళ్ళందరూ కూడా అఫెండ్ అయిపోతున్నారు. లైక్ సత్యాన్ని తీసుకున్నప్పుడు, సత్యం బోధించినప్పుడు 2 రకాల జనాలు తయారవుతారు. నెంబర్ 1, ఒక రకం ఎలా ఉంటారంటే సత్యాన్ని స్వీకరించి దాన్ని మనసుకు తీసుకొని మనసుని మార్చుకున్న వ్యక్తులు ఉంటారు. రెండో వ్యక్తులు ఎలా తయారవుతారంటే అఫెండ్ అయిపోయి వీళ్ళు సత్యాన్ని బోధిస్తున్నారు, మతాన్ని మార్చేయడానికి వచ్చేసారు, మేము మారము అనే ఉద్దేశంతో ఏదేదో వాళ్ళ మనసులో ఊహించేసుకొని వీళ్ళ మీదకి దాడులకి దిగుతున్నారు. Like, if you have the truth, you share the truth too. If you have something to share, you share too. ఎందుకు దాడులకి దిగడం ఎందుకు? అండ్ పర్సనల్ అటాక్స్ ఎందుకు? రైట్, వీ హ్యావ్ ఫ్యామిలీస్ టూ. మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, మాకు కూడా జీవితం ఉంది కదా, సో దాడులకి దిగడం ఎందుకు? సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇది మొదటిసారి కాదు, ఇది రెండోసారి కాదు, లేకపోతే ఈ జనరేషన్లో నేను అవుతుందే కాదు. యేసుప్రభు వారు ఏం చెప్తున్నారో తెలుసా? పూర్వమందుడిన ప్రవక్తలకు కూడా చేశారు, ఇలాగే జరిగింది. నా నిమిత్తం జనులు నిన్ను నిందించి హింసించి నీ మీద అబద్ధపు మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగుననే పూర్వమందుండిన ప్రవక్తలకి కూడా చేసిరి అని ఉంటుంది బైబిల్లో. ఇప్పుడు కాదు, ప్రస్తుతానికి ఇప్పుడు జరగట్లేదు. దిస్ హెస్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ ఏజెస్. లైక్ పూర్వం నుండే జరుగుతుంది ఇది. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్, ఎందుకంటే దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ దట్స్ వాట్ విల్ హ్యాపెన్. 2 రకాల జనాలని చెప్పాను కదా, ఇది నా మాటలు కాదు. బైబిల్లో ఏముందో తెలుసా? సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనముగా ఉంటుంది, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అని. సో నశించిపోతున్న వాళ్ళకి వెరితనంగా అనిపిస్తుందంట. హే, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ఏంటి అటు వెళ్తే లోయ ఉందా, పడిపోతున్నావా? మరి ఫ్లైఓవర్ అంతా బాగానే ఉందే, మాకేం అనిపించట్లేదే. నీకు అనిపించేవన్నీ నిజాలు కాదు కదా. సో వాట్ ఎవర్ దెర్ ఈస్ సంథింగ్ ఓవర్ దేర్. ఒక నిజం సత్యం బయటకు వస్తుంది. గో హెడ్, రీసెర్చ్ ఫర్ యువర్ సెల్ఫ్, గెట్ టు నో థింగ్స్. నువ్వు తెలుసుకో. ఓకే, ఆ ఫ్లైఓవర్ అటువైపు వెళ్తే లోయ ఉందని నువ్వు తెలుసుకో, నువ్వు రా, నువ్వు చూడు. సో అంతేగాని నువ్వు నన్ను కూడా నమ్మక్కర్లేదు. గో హెడ్, రీసెర్చ్ ఫర్ యువర్ సెల్ఫ్. సో అది మనం రీసెర్చ్ చేసుకోవాలి. మనుషులు చెప్పింది గుడ్డిగా నమ్మేసి ముందుకు వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా లేదు. బికాజ్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ రైట్ నౌ. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఓవర్ ద ఇంటర్నెట్. సో వెళ్ళి వెతకండి, వెతికి తెలుసుకోండి. బైబిల్లో ఉన్న దేవుడు నిజంగా సత్యవంతుడా? బైబిల్లో ఉన్న దేవుడు నిజంగా ప్రేమ స్వరూపియా? సో మీకున్న క్వశ్చన్స్ ఏమున్నా కూడా గో అహెడ్ అండ్ రీసెర్చ్ ఫర్ యువర్ సెల్ఫ్. యూ డోంట్ నీడ్ టు ఒక వ్యక్తిని లేకపోతే పలానా వ్యక్తుల్ని ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు. యూ హ్యావ్ బైబిల్ విత్ యూ. బైబిల్ అవైలబుల్గా ఉంది, ఇప్పుడే చదవండి, బైబిల్ చదివి తెలుసుకోండి. సో అదనమాట, అదొక రకమైన మనుషులు. కానీ రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి అని చెప్పారు. అది సెకండ్ కేటగిరీ. ఆర్ యూ ఫాలోయింగ్ ఇన్ టు ద ఫస్ట్ కేటగిరీ ఆర్ ద సెకండ్ కేటగిరీ? యూ డిసైడ్. బేసికల్లీ ఐ వాంటెడ్ టు షేర్ సంథింగ్ అండి. అన్నని కనుక నిజంగానే హతసాక్షి అయిపోతే, నిజంగానే అన్న యాక్సిడెంట్ ద్వారా కాదు కానీ నిజంగా ఎవరో మర్డర్ చేసి చంపేస్తే అన్నని, యు నో వాట్ కైండ్ ఆఫ్ వెల్కమ్ హీ వుడ్ హ్యావ్ గాట్ ఇన్ హెవెన్. దేవుని పరలోక రాజ్యంలో ఎలాంటి వెల్కమ్ వచ్చి ఉంటుందో తెలుసా? ఆఫ్ కోర్స్ దేవుని బిడ్డలందరికీ కూడా మంచి వెల్కమ్ వస్తుంది, కానీ దేవుని కొరకు చనిపోయిన వాళ్ళకి ఇంకొక డిఫరెంట్ అండ్ స్పెషల్ కైండ్ ఆఫ్ వెల్కమ్ ఉంటుంది తెలుసా హెవెన్లో. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, 1 గంట 2 గంటలు మనుషులు బాధ పెట్టొచ్చు. బికాస్ దేవుడే స్వయంగా ఏం చెప్తాడో తెలుసా? బైబిల్లో ఏముందో తెలుసా? చదువుతాను చూడండి. ఆత్మను నశింపచేయనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహముని కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి అనుంది బైబిల్లో. రిఫరెన్స్ మాథ్యూ చాప్టర్ 10 వర్స్ 28. ఆత్మని దేహాన్ని కూడా నశింపచేయగలిగిన ఎవరి వశంలో ఉన్నాయి? ఆత్మ దేహం రెండూ కూడా దేవుని వశంలో ఉన్నాయి. పాస్టర్ ప్రవీణ్ అనే లెట్సే చంపేశారే అని అనుకుందాం, హతసాక్షిగాని చనిపోయారనే అనుకుందాం. అప్పుడు ఆయన అయితే చంపేశారు, కుళ్ళగొట్టి చంపేసి ఉంటారు, ఓకేనా? శరీరాన్ని అయితే చంపేశారు, కానీ ఆయన ఆత్మను చంపగలిగారా? ఆయన ఆత్మ మీ చేతిలో ఉందా? ఎవరి చేతిలో అన్నా ఉందా? ఎవరి చేతిలో ఉందంటే ఆయన ఆత్మ దేవుని చేతిలో ఉంది. ఈ లోకంలో బ్రతకడానికి మహా అయితే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు, ఇంకా గనక బలం ఉంటే 100 సంవత్సరాలు బ్రతుకుతాం. కానీ దాని తర్వాత చనిపోతాం. చనిపోయిన తర్వాత మన జీవితం ఏంటి? మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మన ఆత్మకి నిజంగా లైఫ్ ఉందా?
ఒక వ్యక్తి చెప్తాడు, మనకి 5 సెన్సెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు బ్రతుకుతున్నప్పుడు 5 సెన్సెస్ ఉంటాయి మనకి, కానీ ఆత్మకి ఇట్ వాజ్ లైక్ మోర్ దాన్ రియాలిటీ, మోర్ దాన్ లైక్ 5 సెన్సెస్, లైక్ 15 సెన్సెస్ పనిచేస్తున్నట్లు నాకు అనిపించింది అని ఒక భక్తుడు చెప్తాడు. ఆయన ఒక 45 మినిట్స్ చనిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చేసాడనమాట. నేను ఆఫ్ టాపిక్ వెళ్ళను బికాస్ దట్ ఈస్ సమ్ అదర్ టాపిక్, కానీ రానున్న ఎపిసోడ్స్లో ఒకవేళ ఇఫ్ ఐ హ్యావ్ టు రియలీ టాక్ అబౌట్ దాట్ ఐ విల్ టాక్ అబౌట్ దాట్. బట్ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఆ 15 సెన్సెస్ పనిచేసే ఆ ఆత్మ అంత రియాలిటీ, అంత నిజమైన ఆత్మని కోల్పోవద్దు. లెట్స్ ఈ లోకంలో మనకి శ్వాస ఉండగానే లెట్స్ ఫైండ్ అవుట్ ద ట్రూత్. సత్యం తెలుసుకొని సత్యం కొరకు బ్రతుకుదాం. అన్న ఒకవేళ నిజంగా చంపేసి ఉంటే, హతసాక్షిగా మరణించి ఉంటే, ఆయనకున్న ఆ గ్రాండ్ వెల్కమ్, యేసుప్రభు వారు నిలబడి ఆయనకి గ్రాండ్ వెల్కమ్ చేసి ఉంటారు కదా, సచ్ అ ప్రివిలేజ్ హీ గాట్, రైట్? అని ఒకటి చెప్తున్నానండి, ఆయనని చంపేస్తే ఒకవేళ మనకి తెలుస్తాయి, రిపోర్ట్స్ అవన్నీ వస్తాయి. నేను ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, కానీ ఒకవేళ ఆయన నిజంగానే చనిపోతే, ఐఎమ్ టెలింగ్ యూ గైస్, నిజంగానే ఆయన చంపేస్తే, దయచేసి ఆయన చంపేశారు కానీ ఆయన క్యారెక్టర్ని కూడా చంపేయద్దు. బికాస్ ఆయన చాలామందికి ఇన్స్పిరేషన్. ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి నోబడీ హ్యాస్ రైట్స్. ఆయన వాక్యాలు, ఆయన చెప్పిన నడవడిక, ఆయన భూమి మీద ఉన్నంత కాలం ఆయన ప్రవర్తించిన తీరు, ఇవన్నీ కూడా ఇట్ ఇన్స్పైర్డ్ మెనీ పీపుల్. ఇన్స్పైర్డ్ మాత్రమే కాదు, కానీ ఆయన అనుకరిస్తూ నడుచుచున్న చాలామంది ఉన్నారు. ప్లీజ్ ఇలాంటి మీడియా న్యూస్ ఛానల్స్ దయచేసి ఆపండి. బికాజ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇస్, ఆయన తాగలేదు అని ఖచ్చితంగా నేనైతే నమ్ముతున్నాను. నేనే కాదు, దేవుని బిడ్డలందరూ కూడా నమ్ముతున్నారు. బైబిల్కి వ్యతిరేకంగా ఆయన ఖచ్చితంగా తాగుండరు అని నమ్ముతున్నాం. సో దయచేసి ఇలాంటివన్నీ ఆపండి, దయచేసి ఇలాంటివన్నీ చేయొద్దు మీడియా అని చెప్తున్నాను. ఒకవేళ కనుక చేస్తున్నట్లయితే దేవుని బిడ్డలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. ఎవరు కూడా భయపడక్కర్లేదు. బికాస్ దేవుడు చెప్తాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, కానీ యువర్ బ్లెస్డ్. ఒకవేళ నా కొరకు మీరు మాటలు పడితే యువర్ బ్లెస్డ్ అని చెప్తారు దేవుడు. సో మనం బాధపడాల్సిన అవసరం అయితే లేదు, రైట్? సో ఇలాంటి సొసైటీలో మనం ఉన్నాం. అండ్ ముఖ్యంగా ఇండియన్ సొసైటీ వెనకపడి ఉండడానికి కారణం అయితే ఒకటి ఉందండి. ఏంటి అంటే, దేనికైనా అమ్ముడిపోతారు. చేతిలో పవర్ ఉందా? చేతిలో పవర్ ఉంటే ఎవరన్నా కొనేయచ్చు. బ్యూటీ ఉందా? కొనేయచ్చు. డబ్బు ఉందా? కొనేయచ్చు. అలాగే నేమ్, ఫేమ్ ఉన్నాయా? కొనేయచ్చు. జనాల్ని కొనడం చాలా ఈజీ ఇండియాలో. యూ నేమ్ ఇట్. చాలామంది అమ్ముడిపోతారు. దే డోంట్ స్టాండ్ ఆన్ వాల్యూస్. చాలామంది, అందరూ అనట్లా, చాలామంది అమ్ముడిపోతున్నారు. సో నేనేమంటున్నానంటే, ఇలాంటి సొసైటీలో మనం బ్రతుకుతున్నప్పుడు, ఇలాంటి సొసైటీలో మనం జీవిస్తున్నప్పుడు ఆబ్వియస్లీ వీ విల్ హ్యావ్ టు ఫేస్ సర్టన్ థింగ్స్. అండ్ సత్యానికి నిలబడదాం. అండ్ లెట్స్ నాట్ బ్యాక్ ఆఫ్. యేసు కొరకే బ్రతికేదను, యేసులోనే జీవించేదను, వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను. నో టర్నింగ్ బ్యాక్. వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను. యేసే నా ధ్వజము, నీ నాయన వశము, నగటి మీద నా చేయి ఉన్నది, నా యేసు జాడలు నా ముందు ఉన్నవి. పిలువబడిన నేను, ఐఎమ్ కాల్డ్. వెనుకకే చూడను, నో టర్నింగ్ బ్యాక్. నేను వెనుకకే చూడను. యేసే నా కర్తని, నీ నాయన వార్తని. వెనుకకి చూడాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా వెనుకకి చూడొద్దు. ఎందుకంటే దేవుడిచ్చిన సంతోషం, ఆనందం ఏది కూడా వెలకట్టి కొనలేని సంతోషం, ఆనందం. రుచి చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈ సంతోషం ఏంటో, ఆనందం ఏంటో. సో taste and see that the Lord is good. We'll see you guys in the next video. Until then, take care. Bye.